నమస్తే మీడియా మిత్రులందరికీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. ఈ పండుగని మనము ఆనవాయితీగా 30 సంవత్సరాల నుంచి అంటే అనాదిగా వస్తుంది. ఈ పండుగ మనము ఈ తరం కాదు, ఇప్పుడు కుల మత వర్గం భేదం లేకుండా ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా ఈ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. మనము ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇందులో విగ్రహారాధన ఉండదు. మనము విగ్రహాలకు భగవంతునికి పువ్వులతో మాత్రమే మనము పూజిస్తాము. కాకపోతే ఆ పువ్వులని మనము బతుకమ్మ రూపంలో, గౌరీదేవి రూపంలో మనము అమ్మవారి రకరకాల పువ్వులతో గునుగా, బంతి, చామంతి, మందార, గుమ్మడి ఇట్లాంటి ఎన్నో రకాల పూలతోని, అడవి తల్లి పూలతోటి, తంగేడు పూలతోటి ఈ బతుకమ్మను మనము పేరించి పూజించడం జరుగుతుంది. మళ్ళా ఈ పువ్వులు ఏంటంటే మట్టిలో పుట్టుతాయి, మళ్ళా మట్టిలో వాటిని మనం తీసుకొస్తాము. తర్వాత మళ్ళా ఆ ప్రకృతిలో మనము కలిపేస్తాం. ప్రకృతి అంటే వాటిని తీసుకెళ్ళి మళ్ళీలో నీటిలో నిమగ్నం చేసేస్తాం అన్నట్టు. ఆ నీటిలో నిమగ్నమైన పూలు ఎన్నో ఔషధకరంగా ఉంటాయి అన్నట్టు. అంటే ఈ శరదృతువు అనేది చాలా వ్యాధులకు కారణమవుతుంది. అందుకు